Hi friends, welcome back to Sandy's Government Jobs Bulletin. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS నుండి క్లర్క్ పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆగస్ట్ 1, 2025 నుండి ఆగస్ట్ 21, 2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 10,277 టోటల్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఆర్ ఏ డిగ్రీ చేసిన విద్యార్థి అయినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 20 to 28 ఇయర్స్ ఉన్న అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే బీసీ అండ్ SC ST వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్, SC ST వాళ్ళకైతే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్, అదే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్కి ఈ నోటిఫికేషన్లో సపరేట్గా ఏజ్ మెన్షన్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ వాళ్ళైతే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదే SC ST వాళ్ళైతే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే SC ST ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 175 రూపీస్ పే చేయాలి. అండ్ మిగతా అందరూ అయితే 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 levelsలో ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఇందులో మనకి 3 subjects ఉంటాయి: ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 questions 30 marks అండ్ 20 minutes టైం మాత్రం ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes టైం అయితే ఉంటుంది. అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes టైం అయితే ఉంటుంది. సో టోటల్గా 100 questions 100 marks 1 hour టైం అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి 4 subjects ఉంటాయి: జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇందులో జనరల్ అవేర్నెస్కి 40 questions వస్తాయి, మ్యాక్సిమం మార్క్స్ 50, టైం అలాటెడ్ 20 minutes. అండ్ జనరల్ ఇంగ్లీష్ అయితే 40 questions 40 marks 35 minutes టైం అయితే ఉంటుంది. అదే రీజనింగ్ ఎబిలిటీ అయితే 40 questions 60 marks 35 minutes టైం ఉంటుంది. యాప్టిట్యూడ్ అయితే 35 questions 50 marks 30 minutes టైం అయితే ఉంటుంది. సో టోటల్గా 155 questions 200 marks 120 minutes టైం, అంటే 2 hours టైం మాత్రమే ఉంటుంది. సో ఈ 2 ఎగ్జామ్స్లో, ప్రిలిమ్స్లో అలాగే మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ అయిపోతుంది. మీరు గనక బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టుంటే లేక బ్యాంక్ జాబ్స్ రాయటం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి www.ibps.in. ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ ఫర్ CRP కస్టమర్ సర్వీస్ అసోసియేట్ మీద ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం ఫ్యూచర్లో అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.